నెక్స్ట్ భాస్కర్ మీరు చెప్పండి. హైడ్రా పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ ముసుగులో ఒక జరుగుతున్నటువంటి విధ్వంసకాండతో ఇవాళ జనము కాంగ్రెస్కు ఓటేస్తే మాకు శిక్ష పడింది అన్న నానుడు చెప్తున్నారు. మరి అదే మూసీ రివర్ ఫ్రంట్లో ఒక ప్రఖ్యాత కంపెనీ కన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దాదాపు 60 రోజులుగా హైదరాబాద్లో ఒక హైడ్రామా కనిపిస్తోంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో చెప్పారు, రీసెంట్గా కూడా ఆయన ఒక మాట చెప్పారు. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డికి కోపం ఉంది, అక్కసు ఉంది, తమకు ఓట్లు వేయలేదు, ఇక్కడ బీఆర్ఎస్ను గెలిపించారనేటువంటిది. ఇది చాలా క్లియర్గా రాజకీయ కక్ష వేధింపుగా కనిపిస్తోంది. హైడ్రా పేరుతో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే రామ్నగర్ వరకు, మియాపూర్ నుంచి మొదలుకుంటే బండ్లగూడ వరకు పూర్తి స్థాయిలో స్లమ్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలను మంట గలుపుతూ వారి దైనందిన జీవితంలో వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వారిని డిస్టర్బ్ చేస్తూ వారిని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కేవలం రేవంత్ రెడ్డి సర్కారు కక్షపూరితంగా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోంది. ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్నకు సంబంధించినటువంటి ఇల్లును మాదాపూర్ FTLలో ఉన్నప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి దుర్గం చెరువు దగ్గర ఉన్నప్పుడు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదు? కేవలం తన సోదరుడు కాబట్టి ఆయనకు ముందుగా నోటీసులు సర్వ్ చేస్తారు. ఆయన ఇంటిని కూల్చకుండా కోర్టుకు వెళ్ళి వచ్చేంత వరకు ఆయనకు అవకాశం ఇస్తారు. మిగతా పేదలు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా వారిని కనీసం సమయం ఇవ్వకుండా రాత్రిపూట దొంగల్లాగా వచ్చి హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై దాడి చేస్తూ, నిజంగా గతంలో నాకు దాదాపు 15-20 సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి జర్నలిజం ప్రకారం ఎక్కడా కూడా సిమెంటు వర్క్ పూర్తయి ఎక్కడైతే సున్నం వేసినటువంటి బిల్డింగ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్స్ని ఎవరు కూడా ఇంతవరకు మున్సిపల్ వాళ్ళు ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అది FTలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేదంటే ప్రభుత్వ భూమిలో ఉందా, దాన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ అక్కడ ఎవరో అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడే ఉంటున్నటువంటి వారిని పట్టించుకోకుండా, ఇంట్లో సామాను ఖాళీ చేయించకుండా, ఒకవేళ ఇంట్లో మనుషులుంటే కూడా చూసుకోకుండా దాడి చేస్తున్నటువంటి హైడ్రా పనితీరు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే మనం తెలంగాణలోనే ఉన్నామా లేదంటే పాకిస్తాన్లో ఉన్నామనేటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా పేరుతో ఇవాళ హైడ్రామా చేస్తూ పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే రేవంత్ సర్కార్ చేస్తుందో పేదలను పూర్తిగా వారి కడుపు మీద కొడుతూ వారిని ఎక్కడా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎంత చేసినా కూడా కేవలం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేటువంటి రాజకీయ కోణంతోనే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు హైడ్రాకు నిజంగానే అట్లాంటి వ్యవహారం ఉంటే అందరితో కలిసి కట్టుగా అందరి విషయంలో ఒకేలాగా ముందుకు వెళ్ళేటువంటి వ్యవహారం కొనసాగిస్తే ఎందుకు మరి రేవంత్ రెడ్డి సోదరునికి ఒక న్యాయం ఉంది, మిగతా పేదలకు ఒక న్యాయం ఉంది? చాలామంది పేదలు మనం ఈ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వస్తుంది, మనం కూడా చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎందుకని మమ్మల్ని పొట్టగొట్టడానికి ఇక్కడ దాకా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం, ఎందుకు వచ్చాడు రేవంత్ రెడ్డి అని కూడా అనేక సార్లు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా కనీసం రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో లేరా అనేటువంటిది కనిపిస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి బాధలోంచి బయటకు వస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు మేము అంతున్నాం చెప్పుకునే వాళ్ళు ఎందుకు పేదల పక్షాన మాట్లాడటం లేదనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కేవలం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అభివృద్ధి చేసింది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలిపోవాలి, ఇక్కడ పెట్టుబడులన్నీ వెళ్ళిపోవాలి, కానీ పైకి మాత్రం నేను రాష్ట్రం కోసం ఏదో చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తూ హైడ్రా పేరుతో హైదరాబాద్లో దాదాపు 50-60 రోజులుగా ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది. ఈ హైడ్రామాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. పేదలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కనీసం వాళ్ళు ముందుగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, వారికి ఎలాంటి సమాచారం చెప్పకుండా, కనీసం వారిని ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో దొంగల్లాగా రెవెన్యూ శాఖ, అదేవిధంగా హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి అక్కడ JCBలు పెట్టుకొని వేచి చూసి తెల్లవారు 4 గంటల నుంచి డెమాలిషన్స్ చేస్తున్నారంటే